గమనించారు. అంతేకాకుండా నిరుద్యోగుల విషయంలో చాలా నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి మీ పార్టీది. కాబట్టి ఇవాళ రకరకాల స్కీముల పేర్లతోని అనేక రకాల స్కాములు చేసినటువంటి పరిస్థితి మీ పార్టీది. కాబట్టి ఇవన్నీ గమనించినటువంటి ప్రజలు మీ పార్టీని గద్దెదించినటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పేసి అనేక మంది తెలంగాణ ఉద్యమకారులు మాట్లాడుతున్న మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా మీ పద్ధతులు మారాలి. మీ పార్టీ అధ్యక్ష పదవిని ఒక బీసీ బిడ్డకి ఇవ్వండి, లేదా ఒక ఎస్సీ బిడ్డకి ఇవ్వండి. ఇవాళ ఆ రోజు దళితుల్ని సీఎం చేస్తామని చెప్పారు మీ పార్టీ. మరి దళితుల్ని సీఎం చేయకుండా ఇవాళ కేసీఆర్ గారే సీఎం అయినటువంటి పరిస్థితి. అదేవిధంగా తన కొడుకును రెండో పొజిషన్లోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. పేరుకు మాత్రమే మంత్రి పదవులు మిగతా సామాజిక వర్గాల బిడ్డలకు ఇచ్చి అత్యున్నత స్థానాల్లో ఆ కుటుంబ సభ్యులను కూర్చోబెట్టి, లేదా వెనుక బ్యాక్గ్రౌండ్లో ఆ కుటుంబ సభ్యులతోని ఆ పాలన నడిపినటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పేసి కూడా అనేక మంది తెలంగాణ ఉద్యమకారులు మాట్లాడుతున్నారు. ఒకవైపు తెలంగాణ అమరవీరుల కుటుంబాలను